treatment for end-stage renal disease, it's important for us to decrease the disease burden and prevent the progression of kidney disease. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒట్టి మెడిసిన్స్ వేసుకుంటే ప్రివెన్షన్ తగ్గించడానికి కిడ్నీ ప్రోగ్రెషన్ని అవి లైక్ 1000 నుంచి 2000 పర్ మంత్ అవుతాయి. అదే కానీ డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే ఇట్స్ అ హ్యూజ్ ఫైనాన్షియల్ బర్డన్ ఫర్ ద పేషెంట్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ ఆల్సో లాట్ ఆఫ్ సఫరింగ్. సో బై డిటెక్టింగ్ ఎర్లీ మనం కిడ్నీ డిసీజ్ని హార్ట్ డిసీజ్ స్ట్రోక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ హార్ట్ డిసీజ్ వీఆర్ ప్రివెంటింగ్ బై కంట్రోలింగ్ ఆల్ ద పారామీటర్స్ బ్లడ్ ప్రెషర్ అట్లాంటివన్నీ. సో కార్డియోవాస్కులర్ మార్బిడిటీ అండ్ మోర్టాలిటీ విల్ కమ్ డౌన్, financial implications will come down, as well as suffering of the patients will come down, and also we can prevent the dialysis and transplantation long term. There are a lot of reasons. One of the main reasons is, first is we are not detecting early. By detecting early, we can treat. It's almost like by using all the medications, as I told, like 4 groups of medications, we can prolong the kidney from anywhere from 10-15 years to 30 years, almost like a normal kidney. కాజెస్ అంటే బీపీ ఉంది, బీపీకి మెడిసిన్స్ వేసుకుంటారు బీపీ చెక్ చేసుకొని, కానీ బీపీ ఎందుకు వచ్చింది, జెనెటిక్ డిసీజ్ వల్ల వచ్చిందా, వేరే కిడ్నీ డిసీజ్ వల్ల వచ్చిందా, ఏంటి ఎందుకు వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్. సో బీపీ ఉన్న పేషెంట్స్కి లేకపోతే అనీమియా ఉన్న పేషెంట్స్కి, చాలామందికి హిమోగ్లోబిన్ 5-6 ఉంటుంది, నాకు హిమోగ్లోబిన్ తగ్గింది అని బ్లడ్ తీసుకుంటారు, ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు, కానీ ఎందుకు వచ్చింది తగ్గింది అనేది ఇన్వెస్టిగేషన్ అసలు నార్మల్ రెగ్యులర్ చిన్న డాక్టర్స్ దగ్గర కానీ like they are not suggesting also. So it's important, ఏ ప్రాబ్లం వచ్చినా బేసిక్ బాడీలో లైక్ క్రియాటినిన్ అంటే కిడ్నీ ఫంక్షన్ చెప్పేది. ఇప్పుడు కొత్తగా కొన్ని టెస్టుల్లో అయితే GFR అంటే కిడ్నీ ఫంక్షన్ రేట్, గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అంటాం, అది చెప్పేస్తుంది రిపోర్ట్లోనే. కొంతమంది భయపడి వస్తున్నారు, కానీ అవగాహన పెరిగితే దాని మీద లైక్ వీ విల్ ఫైండ్ అవుట్ ద రీజన్ వై బ్లడ్ ప్రెషర్ వచ్చింది. ఒక 20 ఎగ్జాంపుల్ తీసుకో, 25 years ఓల్డ్కి బీపీ వచ్చింది. యూజువల్గా బీపీ అనేది 35 years తర్వాతే వస్తుందని చెప్తాం. యూజువల్గా హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ అన్నా లేకపోతే వెయిట్, స్ట్రెస్ ఉంటాయి, కానీ 25లో వస్తే కారణం ఎందుకు అనేది ఎత్తుక్కోవాలి. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఇస్ కిడ్నీ డిసీజ్. ప్రతి సంవత్సరం 2వ గురువారం మనం వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేట్ చేసుకుంటాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామందికి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే వరకే కూడా డాక్టర్ అటెన్షన్స్కి రావట్లేదు. 90% ఆఫ్ ద కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యేటప్పటికి అప్పుడు మనం చేతిలో చేసేది ఏమి ఉండదు, వాళ్ళకు లైఫ్ లాంగ్ డయాలిసిస్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ డిసీజెస్ని కనుక మనం ఎర్లీగా అంటే స్టేజ్ 1లో కనుక గుర్తించినట్టు ఉంటే మనం చివరి స్టేజ్కి పోకుండా చూసుకోవచ్చు. అండ్ ఎవరికైతే ఈ ఎర్లీ స్టేజ్ కిడ్నీ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో అది కూడా రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. తర్వాత మనం ఎర్లీ స్టేజ్లో కనుక ఈ కిడ్నీ డిసీజ్ని కనుక గుర్తించినట్టు ఉంటే ట్రాన్సిషన్ ఫర్ ట్రాన్స్ప్లాంట్ కానీ లైఫ్ లాంగ్ డయాలసిస్ కానీ స్మూత్గా అయిపోతుంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా, అంటే ఎవరికైతే డయాబెటీస్ ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉంటుంది, ఆర్ ఏజ్ మోర్ దెన్ 40 years ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఆర్ స్టోన్స్ కానీ రిపీటెడ్గా కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇయర్కి ఒకసారి ఈ ఎస్టిమేటెడ్ ఈజిఎఫ్ఆర్ అనే టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఆ టెస్ట్లో ఏంటంటే మన బ్లడ్ కిడ్నీ అనేది ఒక నిమిషానికి ఎంత బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది అనేది నార్మల్ పర్సన్స్లో చూసినట్టు ఉంటే ఇది 70 to 90 ml ఫిల్టర్ చేస్తుంది. అంతకంటే తగ్గినప్పుడు ఉంటే దగ్గరలో ఉన్న నెఫ్రాలజిస్ట్ని సంప్రదించి ఎందువల్ల తగ్గింది అని మనం కనుక ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే చివరి స్టేజ్కి పోకుండా చూసుకుంటాం.